ఈరోజు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే రౌటర్ కాన్సెప్ట్ చెప్పు ఒకసారి ఇది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెనెంట్ వెళ్ళి ఏదన్నా ఒక ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేయాలి అంటే కనుక ఆర్టిఫాక్ట్స్ వెళ్ళి ఆర్టిఫాక్ట్స్ లో యాడ్ కెళ్ళి ఇంటిగ్రేషన్ ఫ్లో క్లిక్ చేస్తే మనం న్యూ ఆర్టిఫాక్ట్ అనేది వస్తుంది. సో దీనికి ఏంటంటే ఇప్పుడు మనం చేసే ఏ ఐఫ్లో అయితే చేస్తున్నామో వాడు ఒక నేమ్ ఇస్తాడు, పర్ఫెక్ట్ నేమ్ ఇస్తాడు. ఆ నేమ్ అండ్ దాంతో పాటుగా సమ్ నేమింగ్ కన్వెన్షన్స్ కూడా ఇస్తాడు. వాడు ఇదే నేమింగ్ కన్వెన్షన్ లో ఐఫ్లో క్రియేట్ చేయాలి అని చెప్తాడు. సో అలాగే ఉండాలి. క్లయింట్ ఏ నేమింగ్ కన్వెన్షన్స్ అయితే ఫాలో అవ్వమంటాడో అదే నేమింగ్ కన్వెన్షన్స్ లో మనం ఐఫ్లో నేమ్ అనేది ఫ్రేమ్ చేయాలి. లేకపోతే కనుక అస్సలు ఊరుకోడు. అది గుర్తుపెట్టుకోండి. రౌటర్ అనే దాన్ని బేస్డ్ ఆన్ కండిషన్ బట్టి నేను రౌటర్ని రౌట్ చేస్తున్నాను. ఓకేనా? డిస్క్రిప్షన్ అనేది మీ ఇష్టం. రౌటర్ అప్లికేషన్ లేకపోతే సేమ్ అదే పెట్టేసుకోవచ్చు. నేను సేమ్ అదే పెట్టేస్తాను. లేదా మన ఐఫ్లో అనేది సెండర్ ఏంటి రిసీవర్ ఏంటి అని తెలిస్తే సెండర్ నుంచి రిసీవర్ కి రౌట్ మెసేజ్ పెట్టుకోవచ్చు. సో ఇదిగో ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేస్తాం. cannot process your request currently, please try again later for making content SAP supports. SAP ఏదో ప్రాబ్లం ఉందని చెప్తాను. You are not an authorized Windows transfer. పంచడం మానేస్తే మన తాగే పని అంతేగా. మీ పొలం ఎస్ఎస్డి కట్టావ పనిచేయదు. ఇంటిగ్రేషన్ కనిపించట్లేదు, ఏదో ఇష్యూ వచ్చింది. ఏంటి కాదు ఇంటిగ్రేషన్ ఏంటి ల్యాగ్ ఉంటుందా? ఉండదా? గూగుల్ టీమ్స్ ఉంటుంది కదా, అది లింక్ పంపించి డైరెక్ట్ దాంట్లో క్లాసిక్ దాంట్లో రికార్డింగ్ పెట్టాను. హలో సతీష్ చెప్పు. 5 ఉంది. 5 మనోడికి సెకండ్ రౌండ్ పెట్టాడు కేపీఎంజీ. అదే 5 to 5:30 పెట్టాడు. 6 కి నుంచి ఇక్కడ కాల్స్ ఉంటాయి, అందుకనే 5:30 to 6 అంటే అది ఎంతసేపు అయితే తెలియదు కదా. మళ్ళీ 6 కాల్స్ ఉంటాయి అంటే మనోడికి 5 to 5:30 అంటే 30 minutes లో చేయాలని లేదు. బట్ 40 minutes దాకా అడుగుతాడు. ఇంటర్వ్యూ మనది 40 minutes అయినా అవ్వచ్చు. ముందు చేస్తాడేమో అడుగు 3కి అలాగా. 3:30 అలా చేస్తే చేయించు. రికార్డింగ్ అవుతుందిగా. సరే ఇది చూడండి, మనం ఐఫ్లో క్రియేట్ చేశాను. ఏంటిది? బేస్డ్ ఆన్ కండిషన్. ఓకే, ముందు దీన్ని చేసే ముందు అసలు ఫస్ట్ ఏంటంటే మనకి రౌటింగ్ అనే ప్యాలెట్ ఉంటుంది. దీన్ని రౌటింగ్ అంటారు.
ఈ రౌటింగ్ లో ఎన్ని ఉంటాయి? రౌటింగ్ నథింగ్ బట్ సింపుల్ గా చెప్పాలి అంటే మెసేజ్ ని ట్రాన్స్ఫర్ చేయడం అని, ప్రాసెస్ చేయడాన్ని రౌటింగ్ అంటారు. రౌటింగ్ కాన్సెప్ట్ నథింగ్ బట్ routing concept nothing but how to process the message from sender to receiver through CPA. దాన్ని రౌటింగ్ అంటారు. ఈ రౌటింగ్ లో మనకి ఏముంటాయి అంటే చాలా ఉంటాయి, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే మెయిన్ గా మనకు తెలిసినవి ఏంటంటే రౌటింగ్ లో రౌటర్ ఉంటుంది, మల్టీకాస్టింగ్ ఉంటుంది అండ్ స్ప్లిట్టర్స్ ఉంటాయి. రౌటింగ్ లో రౌటర్, మల్టీకాస్ట్, స్ప్లిట్టర్స్ అండ్ గ్యాదరు, అగ్రిగేటరు, జాయిన్, దీస్ ఆర్ ది సబ్ ఫంక్షన్స్ ఆఫ్ రౌటింగ్. అంటే రౌటింగ్ చేయడానికి ఎన్నిటిని యూజ్ చేసుకుంటారు. రౌటింగ్ నథింగ్ బట్ సింప్లీ యూ హ్యావ్ టు ప్రాసెస్ ది మెసేజ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. దట్ ఈస్ ది ప్రాసెస్ చేయడానికి డిఫరెంట్ రౌటింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ రౌటింగ్ కాన్సెప్ట్స్ ఏంటంటే రౌటర్ అనేది ఒకటి ఉంటుంది, స్ప్లిట్టర్ అనేది ఒకటి ఉంటుంది, మల్టీకాస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది, అలాగే జాయిన్, గ్యాదర్, అగ్రిగేటర్, దీస్ ఆర్ ది డిఫరెంట్ రౌటింగ్ కాన్సెప్ట్స్. ఓకేనా. ఇందులో ఈ రోజు మనం చెప్పుకునేది ఏంటంటే రౌటర్ కాన్సెప్ట్ చెప్పుకుంటాం. రౌటింగ్ లో రౌటర్ అనే కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇది రౌటర్. ఓకేనా. రౌటర్ కి వచ్చేపాటికి ఎలా ఈ అన్నిటికి అయితే మల్టీకాస్టింగ్ అవ్వచ్చు, రౌటర్ అవ్వచ్చు, స్ప్లిట్టర్ అవ్వచ్చు, ఈ అన్నిటికి ఏంటంటే ఒకే మెసేజ్ ని డిఫరెంట్ బ్రాంచెస్ కి సెండ్ చేయడానికి లేదా డిఫరెంట్ రిసీవర్స్ కి సెండ్ చేయడానికి ఆ మెసేజ్ లో వచ్చే కంటెంట్ ని బేస్ చేసుకొని డిఫరెంట్ పాస్ కింద క్రియేట్ చేసి మళ్ళీ వాటిని ఒకే మెసేజ్ కింద క్రియేట్ చేయడానికి ఈ రౌటింగ్ కాన్సెప్ట్స్ అన్ని ఉపయోగపడతాయి. మనకి సెండర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సెండర్ నుంచి నాకు ఒక కంట్రీస్ డేటా వస్తుంది, కంట్రీ డేటా. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియా అనే డేటా, ఇండియాకి సంబంధించిన కంట్రీ డేటా వస్తుంది. నాకేంటంటే ఇండియాలో నార్త్ సైడ్, సౌత్ సైడ్ అని రెండు ఉంటాయి. ఇండియాలో నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అంటాం. ఇండియా ప్లస్ సౌత్, ఇండియా ప్లస్ నార్త్. ఇండియా సౌత్ కంట్రీ అదే ఏంటి మన స్టేట్స్ వచ్చినప్పుడు ఒక మెసేజ్ క్రియేట్ అవ్వాలి. అదే ఇండియాలో నార్త్ స్టేట్స్ వచ్చినప్పుడు ఒక మెసేజ్ క్రియేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు ఇండియా ఢిల్లీ వచ్చింది అనుకో, అదే కంట్రీ అయింది, నార్త్ కంట్రీ అయింది, అదే నార్త్ స్టేట్ అయింది. నార్త్ స్టేట్ అయింది అంటే నాకు ఢిల్లీ కానీ, ముంబై కానీ, కోల్కతా కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఏమైంది, నార్త్ స్టేట్స్ కాబట్టి ఇండియా నార్త్ అనే కండిషన్ బేస్ చేసుకొని మెసేజ్ పాస్ అవ్వాలి. ఓకేనా. ఒక బ్రాంచ్కి వెళ్ళాలి. అలా కాదు, మన ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, లేదా తమిళనాడు అవ్వచ్చు, ఇవన్నీ వచ్చినప్పుడు ఇండియా ప్లస్ సౌత్ స్టేట్స్ వచ్చినప్పుడు ఒక మెసేజ్ క్రియేట్ అయ్యి నాకు ఇంకొక బ్రాంచ్కి వెళ్ళాలి. ఇలాగా కంట్రీస్ బేస్ చేసుకొని కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ బేస్ చేసుకొని కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ ఉంటాయి. నాకు ఈ ఆర్డర్ వచ్చినప్పుడు ఒక మెసేజ్ క్రియేట్ అవ్వాలి, ఇంకొక ఆర్డర్ వచ్చినప్పుడు ఇంకొక మెసేజ్ క్రియేట్ అవ్వాలి, ఇంకొక ఆర్డర్ వచ్చినప్పుడు ఇంకొక మెసేజ్ క్రియేట్ అవ్వాలి. ఇలా డిఫరెంట్ ఆర్డర్స్ బేస్ చేసుకొని అంటే బేస్డ్ ఆన్ ది ఇన్పుట్ మెసేజ్ యూ హ్యావ్ టు రౌటింగ్ ది అప్లికేషన్ అని చెప్తారు. ఓకేనా. ఇలాగా డిఫరెంట్ మెసేజెస్ కింద కన్వర్ట్ చేయడానికి లేదా స్ప్లిట్ చేయడానికి మనకి మల్టీకాస్టింగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, రౌటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. మల్టీకాస్టింగ్ ఆర్ రౌటర్. ఓకేనా. ఇంకోటి ఉంటుంది స్ప్లిట్టర్. సరే, ఫస్ట్ రౌటర్ గురించి నేర్చుకుందాం. రౌటర్ లో ఏంటంటే ఇదిగో నాకు ఎన్ని బ్రాంచ్ కావాలితే అన్ని మెసేజెస్ పెట్టుకోవచ్చు, ఎన్ని బ్రాంచెస్ కావాలితే అన్ని మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇదిగో ఇది ఒక బ్రాంచ్ అనుకుంటా, దాని ఎండ్ మెసేజ్ ఇది. ఇంకొక బ్రాంచ్ తీసుకుంటున్నా, దాని ఎండ్ మెసేజ్ ఇదిగో ఇక్కడ పెట్టుకున్నా. ఇంకొక బ్రాంచ్ తీసుకుంటున్నా, అంటే 3 బ్రాంచెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. 3 అని కాదు, ఎన్నైనా పెట్టుకోవచ్చు, నెంబర్ ఆఫ్ పెట్టుకోవచ్చు మన ఇష్టం. కానీ కంపల్సరిగా రౌటర్ యూజ్ చేస్తున్నామంటే ఒక డిఫాల్ట్ బ్రాంచ్ అనేది ఉండదు. డిఫాల్ట్ నథింగ్ బట్ వితౌట్ కండిషన్. ఇక్కడ నీకు ఒక బ్రాంచ్ కండిషన్ తో వెళ్తే ఇంకొక బ్రాంచ్ డిఫాల్ట్ అవ్వచ్చు, లేదా 2 బ్రాంచెస్ కండిషన్ లో వెళ్తే ఇంకొకటి డిఫాల్ట్ అవ్వచ్చు. కంపల్సరిగా ఇట్ హ్యాస్ వన్ డిఫాల్ట్ రౌటర్ కండిషన్ ఉండాలి.
నేను ఇప్పుడు నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మెసేజ్ పంపుతున్నాను. ఒక మనం రౌటింగ్ చేసేది XML మెసేజెస్ మాత్రమే రౌటింగ్ చేయగలం, వేరే ఏ మెసేజ్ని రౌటింగ్ చేయలేము. సరే, ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఒక మెసేజ్ నాకు ఇన్పుట్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఏ మెసేజ్ వస్తుందంటే అది XML మెసేజ్. రూట్ ఇది మెయిన్ రూట్ అన్నమాట. ఇన్ బిట్వీన్ రూట్ నేను ఒక ఫీల్డ్ పెట్టుకున్నాను. ఆ ఫీల్డ్ ఏంటంటే చాయిస్. నా చాయిస్ అన్నమాట. అది చాయిస్ అనేది ఏదైనా ఉండొచ్చు. అక్కడ స్ట్రింగ్ ఎందుకు పెడుతున్నానంటే స్ట్రింగ్ ప్లేస్ లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది నా ఫీల్డ్, చాయిస్ అనే ఫీల్డ్ ఉంది. కేస్ 1 ఫస్ట్ నేను కేస్ 1 లో ఏమనుకుంటున్నానంటే కేస్ 1 లో ఏమనుకుంటున్నానంటే చాయిస్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్ అయితే నాకు ఏ మెసేజ్ రావాలనుకుంటున్నానంటే చాయిస్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్ అయితే ABCDEFGHI ఇలా నాకు మెసేజ్ రావాలనుకుంటున్నాను. అంటే ఈ నేను ఇన్పుట్ లో పంపించే చాయిస్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్ అని అయితే కనుక నాకు ఆల్ఫాబెట్ లెటర్స్ రావాలి. అలా కాదు, సెకండ్ కేసు చాయిస్ ఈక్వల్ టు నెంబర్స్ అయితే నెంబర్స్ కింద రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అనుకున్నా, ఆల్ఫాబెట్ కాదు. నంబర్స్ అయితే నాకేం రావాలి అంటే 1 2 3 4 5 6 7 8 9 ఇలా రావాలి. అది ఏది కాదు, చాయిస్ ఈక్వల్ టు నెంబరు కాదు, ఆల్ఫాబెట్ కాదు. నాకేమొస్తుంది అంటే నేను ఏది పెట్టలేదు. చాయిస్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ చాయిస్ ఈక్వల్ టు సమ్ ఏదో ఒకటి పెట్టాను. నేను ఏదో ఒకటి పెట్టాను అంటే రెండు కాదు. అప్పుడు ఏం రావాలి అంటే అదర్ దాన్ ఆల్ఫాబెట్ ఆర్ నెంబర్ అయితే కనుక నాకేం రావాలి అంటే ఇన్వాలిడ్ చాయిస్ అని రావాలి. హలో చెప్పు. 10:30కా? సరే అయితే సరే 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 అయితే ఇది చూడండి. అంటే నాకు ఇన్పుట్ నుంచి ఈ మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ లో చాయిస్ అనే ఫీల్డ్ అనేది నేను ఆల్ఫాబెట్ తీసుకుంటే నాకు ఇది రావాలి. చాయిస్ అండ్ ఫీల్డ్ అనేది నెంబర్ తీసుకుంటే నెంబర్స్ రావాలి. చాయిస్ అండ్ ఫీల్డ్ అనేది అదర్ దెన్ ఆల్ఫాబెట్ సంథింగ్ ఏదైనా అయితే కనుక నాకు ఏం రావాలంటే ఇన్వాలిడ్ చాయిస్ రావాలి. ఇది నా ఫంక్షనల్. ఓకేనా? ఇది నేను రౌటర్ ద్వారానే ఈ కాన్సెప్ట్ ని నేను అచీవ్ చేయగలను, లేకపోతే చేయలేను. అంటే ఇక్కడ ఏమవుతుంది, నాకు నేను పంపే మెసేజ్ బేస్డ్ ఆన్ కండిషన్ ఆ మెసేజ్ అనేది ఆ బ్రాంచ్ కి ప్రాసెస్ అవుతుంది అని. ఆ బ్రాంచ్ కి ప్రాసెస్ అవుతుందా లేదా అనేది నేను ఇక్కడ ఒక కండిషన్ ఇది మెసేజ్ అనేది పెట్టుకుంటాను. ఇప్పుడు ఇది నా రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ ని ఎలా అచీవ్ చేస్తావు? సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే నాకు ABCD రావాలి, లేదా 1 2 3 రావాలి, లేదా ఇన్వైట్ చాయిస్ రావాలి అంటే కంపల్సరిగా మనం దాన్ని కంటెంట్ మాడిఫైర్ పెట్టుకొని బాడీలో పెట్టుకుంటేనే మనం ఏది పెడితే అది వస్తుంది. అంతేనా? ఇప్పుడు మనం అది రావాలి అనుకుంటున్నాం కాబట్టి కంటెంట్ మాడిఫైర్ బాడీలో కంపల్సరిగా అదే పెట్టాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ట్రాన్స్ఫర్మేషన్స్కి వెళ్తున్నాను. ఇదిగో మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో కంటెంట్ మాడిఫైర్ ఉంటుంది. ఇదిగో ఫస్ట్ కంటెంట్ మాడిఫైర్ తీసుకున్నాను. అలాగే
ఇదే మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్ లో సెకండ్ కంటెంట్ మోడిఫైర్ తీసుకున్నాం. అలాగే ఇదే ట్రాన్స్ఫర్మేషన్స్ లో థర్డ్ కంటెంట్ మోడిఫైర్ తీసుకున్నాం. ఇప్పుడు వీటిని చూడండి, దీన్ని ప్రెస్ చేయగానే మనకేం వస్తుంది అంటే ఆరో మార్క్ వస్తుంది. దాన్ని డ్రాగ్ చేసి ఫస్ట్ దాన్ని పెట్టుకోండి. దీని నుంచి నేను ఫస్ట్ దానికి వెళ్తాను అండ్ సెకండ్, దీని నుంచి సెకండ్ దానికి కండిషన్ పెట్టుకున్నా. దీన్ని ఇదిగో నా ఎండ్ మెసేజ్ పెట్టుకున్నా అండ్ దీన్ని థర్డ్ కంటెంట్ మోడిఫైర్ అండ్ థర్డ్ కంటెంట్ మోడిఫైర్ తీసుకొచ్చి ఇదిగో ఇది. వీటిలో ఏది డిఫాల్ట్ రౌటర్ ఏది నార్మల్ రౌటర్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి దానికి కూడా మనకి ఏంటంటే ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ని బేస్ చేసుకొని ఇదిగో ఇది డిఫాల్ట్ రౌటరు, ఇది మామూలు రౌటరు అనే దాన్ని మనం డిసైడ్ చేస్తాం. రౌటర్ 1 2 3 ఓకేనా. ఇప్పుడు రౌటర్ మీద క్లిక్ చేయాలి. రౌటర్ మీద క్లిక్ చేయగానే మనం ఎన్ని కండిషన్స్ పెట్టామో అన్ని కండిషన్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇంకో రౌటర్ 1 2 3 కండిషన్స్ పెట్టాను. ఈ కండిషన్స్ ని నేను ఏం చేస్తున్నానంటే ఈ కండిషన్స్ లో నేను ఏం ఇవ్వలేదు. ఇప్పుడు 1 by 1 కండిషన్ ఇచ్చుకుంటున్నా. అది ఎలా ఇవ్వాలి? ఇక్కడ రౌటర్ అనే పాటికి ఏ కండిషన్స్ ఇవ్వగలమంటే XML నాన్ XML కండిషన్స్ మాత్రమే ఇవ్వగలం. ఏదర్ XML ఫార్మాట్ లో ఇవ్వగలము లేదా నాన్ XML ఫార్మాట్ లో అయినా ఇవ్వగలం. అదర్ దాన్ XML నాన్ XML రౌటర్ అనేది యాక్సెప్ట్ చేయదు, ఏ కండిషన్ ని యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇంకో ఇప్పుడు నేను ఫస్ట్ కండిషన్కి వెళ్తున్నా. ఇది ఇక్కడ కొడుతున్నా అంటే ఈ రౌటర్ అనేది ఫస్ట్ రౌటర్కి ఇక్కడికి వెళ్తుంది కాబట్టి దీన్ని క్లిక్ చేసాం. దీన్ని క్లిక్ చేయగానే నాకు ఆ రౌటర్ యొక్క ఇదిగో ఫస్ట్ రౌటర్, ఈ ఫస్ట్ రౌటర్ అనే దానికి నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఇదిగో కండిషన్ ఇస్తున్నా. ఏదో నాన్ XML XML. ఫస్ట్ XML కండిషన్ చూద్దాం ఎలా ఇద్దామనేది. XML కండిషన్ అంటే ఏంటంటే నాకు ఇన్పుట్ నుంచి ఏదైతే పేలోడ్ వస్తుందో దాంట్లో దేన్ని బేస్ చేసుకొని నేను రౌటింగ్ చేయాలి, అంటే దేన్ని బేస్ చేసుకొని మెసేజ్ ని ఈ బ్రాంచ్ కి పంపాలి అనేది బేస్డ్ ఆన్ దిస్ కండిషన్. నేను ఇక్కడ దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నాను? చాయిస్ అనే ఫీల్డ్ అనేది గనక ఆల్ఫాబెట్ అయితే ఒకదానికి వెళ్ళు, నంబర్ అయితే ఒకదానికి వెళ్ళు, ఏమీ ఇవ్వకపోతే డిఫాల్ట్కి వెళ్ళిపో. అది మేడం, ఓకేనా. ఇప్పుడు నాకేంటి చాయిస్ అనే ఫీల్డ్ మీద బేస్ అయింది. దీన్నే కీ ఫీల్డ్ అంటాం. చాయిస్ అనేది ఫీల్డ్, ఈ చాయిస్ అనే ఫీల్డ్ మీద బేస్ చేసుకొని నేను కండిషన్ రాస్తున్నాను. చాయిస్ అనే దాన్ని తీసుకుంటాను. ఇంకో ఇక్కడ చూడండి, చాయిస్ అనే దాన్ని ఎలా తీసుకుంటాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇదిగో ఫస్ట్ రూట్ ఉంది, తర్వాత చాయిస్ అని ఉంది. నేనేంటంటే రూట్లో చాయిస్ అనే ఫీల్డ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. రూట్లో చాయిస్ అనే ఫీల్డ్ ఉంది. దీని కండిషన్ ని ఎలా ఇస్తారు అంటే ఎలా ఇవ్వాలి అంటే దీనికి ఎక్స్పాత్ కండిషన్ అంటారు. దీన్ని XML కి ఇచ్చే కండిషన్ ని ఎక్స్పాత్ కండిషన్ అంటారు. ఈ ఎక్స్పాత్ కండిషన్ ఎలా ఇవ్వాలి అంటే మనం ఇది చూడండి, ఫస్ట్ రూట్ ROOT, స్పెల్లింగ్ కూడా చేంజ్ అవ్వకూడదు, క్యాప్స్ స్మాల్స్ అన్ని చూసుకోవాలి. అక్కడ రూట్ అనేది నేను క్యాపిటల్ ROOT ఇస్తే తీసుకోవచ్చు, ఎలా ఉందో కేస్ సెన్సిటివ్ ఇది, ఓకేనా. సో రూట్ అంటే ఫస్ట్ నాకు రూట్ ఉంది, రూట్ లోపల చాయిస్ ఉంది. ఎప్పుడైనా సరే టైప్ చేయడం కంటే బెటర్ టు కాపీ అండ్ పేస్ట్. బాగా గుర్తుంచుకోండి, కాపీ చేసి పేస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనం టైపింగ్ లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి అవ్వదు. అంటే ఇదిగో రూట్ లో చాయిస్ ఇది ఈక్వల్ టు ఒక స్పేస్ ఇవ్వండి, ఇది ఈక్వల్ టు సింగిల్ కోట్ పెట్టండి, సింగిల్ కోట్ మధ్యలో ఇది ఈక్వల్ టు ఆల్ఫాబెట్. నేను ఇదిగో ఇది అనుకుంటున్నాను, ఇది చూడండి నాకు ఒక స్పేస్ ఎక్స్ట్రా వచ్చేసింది. ఎప్పుడు స్పేస్ ఎక్స్ట్రా రాకూడదు, అది కూడా చూసుకోవాలి. ఆల్ఫాబెట్ రూట్ లో చాయిస్ ఉంది, చాయిస్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్ అయితే ఆర్. ఇదే కండిషన్ ని నేను ఇంకోలా కూడా రాసుకోవచ్చు, రాసుకుంటాడు ఆర్. ఇదే కండిషన్ ని నేను ఎలా రాసుకుంటున్నాను అంటే రూట్ అనేది నేను తీసుకోను, కంట్రోల్ చూడండి ఒకసారి, రూట్ అనే
రూట్ అనేదాన్ని తీసుకోవట్లేదు, రూట్ అనేదాన్ని తీసుకోవట్లేదు, కానీ నాకు చాయిస్కి రావాలి. అంటే రూట్ లో చాయిస్ ఉందని చెప్పడానికి 2 ఫార్వర్డ్ స్లాషెస్ కావాలి. రూట్ తీసేసిన ఫార్వర్డ్ స్లాష్ అని చూడండి. అంటే కండిషన్ ని డబల్ స్లాష్ చాయిస్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్ అని పెట్టుకోవచ్చు, లేదా స్లాష్ రూట్ స్లాష్ చాయిస్ అనేది పెట్టుకోవచ్చు. ఈ రెండింటిలో ఏ కండిషన్ పెట్టినా సాటిస్ఫై. ఇదిగో ఒకటే తీసుకున్నాను కాబట్టి ఇలాగ అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకోటి ఉంటది, నీకు ఫస్ట్ రూట్ కాకుండా సెకండ్ రూట్ నుంచి ఎన్ని ఉన్నా సరే డబల్ స్లాష్ తీసుకుంటే సరిపోతుంది. పేర్లు మారితే అది పెట్టుకుంటావు, నెక్స్ట్ ఆ పేరు పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో కంట్రోల్ సి, నాకు ఇక్కడ కంట్రోల్ వి ఉంది, ఇది చాయిస్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుంటున్నాను, చాయిస్ 1 అనుకుంటున్నాను, ఇక్కడ కూడా చాయిస్ 1 ఉంది. ఇప్పుడు నాకు చాయిస్ 1 ఫీల్డ్ అనేది తీసుకోవాలి అంటే ఇది ఇక్కడ 1 పెడతాం, చాయిస్ అనేది తీసుకో, ఎందుకంటే రూట్ లో ఈ ఫీల్డ్స్ అంతేగాని రూట్ లో ఫీల్డ్స్. ఇప్పుడు మనం ఈ రూమ్ లో మనందరం ఉన్నాం కానీ రూమ్ ఒకటే, మనం మట్టికి డిఫరెంట్, ఎవరిని పిలిస్తే వాళ్ళు అర్థం అంతే. కానీ కండిషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఈ కండిషన్ తెలియకపోతే నువ్వు ఏం చేయలేవు, బాగా గుర్తు పెట్టుకోండి. కండిషన్ లో ఏం చేసినా సరే, ఇప్పుడు మనం దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, ఒక రూమ్ లో మనం ఎంతమంది ఉన్నాం, ఇప్పుడు ఒక 6 మెంబర్స్ ఉన్నాం. 6 మెంబర్స్ లో బయట నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరిని పిలుస్తారు. ఏమని పిలుస్తారు, మన రూమ్ దగ్గరికి వచ్చే పిలవాలి. ఎందుకంటే మనం పిలవాలి అంటే మన రూమ్ దగ్గరికి వచ్చి, మన గుమ్మం దగ్గరికి వచ్చి పిలవాలి. అంటే రూమ్ అనేది కామన్. ఇక్కడ బాలకృష్ణ అంటే నేను ఒక్కడిని వెళ్తాను, కానీ బాలకృష్ణ వెనకాల ఫలానా సాయి కిరణ్ ఉన్నాడు పిలవండి అంటారు కదా. రూమ్ లో 6 ఉన్న 6 ఒకరిని పిలిస్తే వెళ్ళిపోతాడు, అదే రూమ్. సో కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఆ రూము ప్లస్ ఆ వ్యక్తిని తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదా డబల్ స్లాష్ పెట్టి ఆ వ్యక్తిని ఏమైనా తీసుకోవచ్చు. అలా ఈ రూట్ లో ఈ చాయిస్ అనేది ఒక ఫీల్డ్ అంతే. ఈ చాయిస్ అనే దాన్ని డబల్ స్లాష్ పెట్టి తీసుకోవచ్చు, లేదా రూట్ స్లాష్ చాయిస్ సంథింగ్ అన్న తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా ఒకటే, నేను ఇది తీసుకుంటున్నాను, ఇదే అనే కదా. కావాలంటే మీరు అది కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది తీసుకున్నా అది తీసుకుంటాను. ఏది రియల్ టైమ్ లో అడిగడు, కండిషన్ మనమే బేస్ చేసుకోవాలి. బట్ చెప్తాడు, ఫీల్డ్ నేమ్ చెప్తాడు, దిస్ ఇస్ ది కీ ఫీల్డ్, బేస్డ్ ఆన్ దిస్ కీ ఫీల్డ్ హ్యావ్ టు రౌటింగ్ ది మెసేజ్ అని చెప్తాడు. దానికి కండిషన్ మనం పెట్టుకోవాలి, ఆ మెసేజ్ చూసుకోవాలి. చెప్పారు కదా సార్, అదే ఇది చూడండి. చాయిస్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్ అయితే గనక, చాయిస్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్ అయితే గనక నాకు ఈ బ్రాంచ్కి వెళ్ళింది. ఓకేనా. ఇప్పుడు చాయిస్ ఈక్వల్ టు ఇదిగో ఇక్కడ చూడండి, చాయిస్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్ అయితే నాకేం రావాలనుకున్నాను నేను మెసేజ్, ఇదిగో ఏబిసిడి సంథింగ్ ఇలా రావాలి. ఇది కంట్రోల్ సి. ఇప్పుడు నేను ఆ కంటెంట్ మాడిఫైర్ ఓపెన్ చేసి దాని బాడీలో సింపుల్ గా ఇదిగో కంట్రోల్ ఏబిసిడి వస్తుంది. అలాగే సెకండ్ రూట్ లో నేను కండిషన్ పెట్టుకోవాలి. ఇది XML కండిషను. ఇక్కడ ఏంటి, చాయిస్ ఈక్వల్ టు నాకు నెంబర్ అయితే గనక ఇదే కండిషన్ కదా, ఆల్ఫాబెట్ బదులు నెంబర్ అని పెడతాం, అంతేనా. ఇదిగో ఆల్ఫాబెట్ బదులు నేను ఏం పెడతానంటే నెంబర్ అని పెడతాను. బెటర్ టు కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ మనమే టైప్ చేసాం కాబట్టి నేను NUMBR పెట్టేస్తాను, నాకు తెలుసు కాబట్టి. ఓకేనా. కాపీ చేసి పేస్ట్ చేయాలి, అది మట్టికి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏం రావాలి, నాకు 1 2 3 4 రావాలి. మెసేజ్ బాడీలో నాకు 1 2 3 4 రావాలి. 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా, ఇది రావాలి. ఇప్పుడు థర్డ్ రౌటర్కి వెళ్తాం. థర్డ్ రౌటర్కి అంటే ఏంటి, ఈ రెండు కాకపోతే ఇంకా దీనికే రా, ఏది వచ్చినా సరే ఇటే రా. ఓకేనా. కాబట్టి దాన్ని నేను ఎలా తీసుకుంటాను, డిఫాల్ట్ రౌటర్ కింద తీసుకుంటున్నాను. ఇది చూడండి, డిఫాల్ట్ రౌటర్. నువ్వు కండిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ రెండు కాకపోతే, సాటిస్ఫై అవ్వకపోతే రెండు చూసుకుంటుంది. ఫస్ట్ కండిషన్ చూసుకుంటుంది, సాటిస్ఫై అవ్వలేదు. సెకండ్ కండిషన్ చూసుకుంటుంది, సాటిస్ఫై అయితే అది వెళ్ళిపోద్ది. లేదా అది కూడా సాటిస్ఫై అవ్వకపోతే డిఫాల్ట్కి వచ్చేస్తుంది. డిఫాల్ట్ రౌటర్ ని మనం ఎలాగా ఐడెంటిఫై చేయగలమంటే ఒకసారి ఇది చూడండి. ఈ అన్నిట్లో ఇక్కడ ఒక క్రాస్ మార్క్ లాగా వచ్చింది చూడండి, ఇక్కడ క్రాస్ మార్క్ లాగా వచ్చి అడ్డగీత వచ్చింది చూడండి. ఇక్కడ ఎక్కడ అడ్డగీత లేదు. ఈ అడ్డగీత ఉన్నది డిఫాల్ట్ రౌటర్ ని ఇండికేట్ చేస్తుంది.
హౌ టు ఫైండ్ అవుట్ ది డిఫాల్ట్ రౌటర్ అండ్ రౌటింగ్ అంటాడు. you have the క్రాస్ సింబల్. ఓకేనా, క్రాస్ సింబల్. దాన్ని బట్టి డిఫాల్ట్ రౌటర్ అనేది నువ్వు చూసుకుంటావు. ఓకే, ఇది నా ఐఫ్లో విత్ XML కండిషన్ ద్వారా నేను రౌటర్ చేస్తున్నా. రౌటర్ని బేస్ చేసుకొని, కండిషన్ బేస్ చేసుకొని రౌటింగ్ చేస్తాను. ఇప్పుడు సెండర్ని పెడుతున్నా. ఇక్కడ దీని అడ్రస్ HTTP అప్పుడే లేచిపోయాడు. అప్పుడే కార్డు వచ్చేసి ఇదిగో కాపీ నాట్ అలౌడ్ అందే. ట్రై చేద్దాం. ఇదిగో ఇక్కడ మనం ఏమిస్తాము, స్లాష్ చాయిస్ అని వచ్చిందా, స్లాష్ ROUTER రౌటర్ అని ఇస్తాం. స్లాష్ రౌటర్ ఇది కామన్. ESP మెసేజింగ్ డాట్ సెండ్ అనేది కామన్. ఓకేనా, ఇక్కడతో నా ఐఫ్లో అనేది నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు రిసీవర్ అనేది మీ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఆడో డిఫరెంట్ బ్రాంచెస్కి సెండ్ చేయాలి నీ మెసేజెస్ అంటే అలా యూజ్ చేసుకుంటాను. పోస్ట్ మ్యాన్ తీసుకుంటాను. అలా కాదు, నేను పంపే మెసేజెస్ అన్ని ఒకే సెంటర్కి వెళ్ళాలి అంటే అప్పుడు ఏం యూజ్ చేస్తావంటే ఈ మెసేజెస్ అన్నిటిని ఒకే దానికి ఇస్తావు. ఒకే దానికి ఇచ్చి జాయిన్ పెట్టుకుంటాం. జాయిన్ పెట్టుకొని గ్యాదర్ చేసి ఒకే రిసీవర్కి పంపుతాం. అది నెక్స్ట్ కాన్సెప్ట్. ప్రజెంట్ ఏంటంటే డిఫరెంట్ బ్రాంచెస్కి ఎలాగ మెసేజ్ని పంపించగలం అంటే డిఫరెంట్ కండిషన్ ఎలా పంపించగలం మెసేజ్ని. నాకు ఈ మెసేజ్ వస్తే అక్కడికి వెళ్ళు, లేకపోతే ఈ మెసేజ్ వస్తే ఈ బ్రాంచ్కి వెళ్ళు, ఈ మెసేజ్ వస్తే ఈ బ్రాంచ్కి వెళ్ళు, అసలు ఏది రాకపోతే డిఫాల్ట్కి వెళ్ళు అనే దాన్ని మెయిన్ ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. రౌటర్ కాన్సెప్ట్ అంటే రౌటర్ కాదు, రౌటింగ్ లో ఉన్న డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, వాటి మీద చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మాక్సిమము స్ప్లిటర్ అంటే ఏంటి, గ్యాదర్ అంటే ఏంటి, జాయిన్ అంటే ఏంటి, మల్టీకాస్టింగ్ అంటే ఏంటి, రౌటర్ అంటే ఏంటి అనేది కంపల్సరీగా ఇంటర్వ్యూ అడుగుతాడు. అడిగిన ఇంటర్వ్యూ ప్రతి దాంట్లో ఈ కాన్సెప్ట్స్ కంపల్సరీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రౌటర్ కాన్సెప్ట్ చేస్తున్నాం. చూడండి, నాకు ఈ అడ్రస్ కామన్. ఈ అడ్రస్ నాకు ఎప్పుడు కామన్. ఎండ్ పాయింట్ మారుద్ది. HTTP పెట్టాను కాబట్టి రౌటర్ అనే దాన్ని ఇదిగో నేను ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశానో బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఏదైతే ఎండ్ పాయింట్ పెట్టానో, ఎండ్ పాయింట్ అడ్రస్ పెట్టానో ఆ అడ్రస్ చివరి తగిలిస్తే సరిపోతుంది. కాబట్టి ఇదిగో స్లాష్ రౌటర్ అనేది అడ్రస్. సో అదే అడ్రస్ నేను పోస్ట్ మ్యాన్ లో ఇదిగో ఇక్కడ పెట్టేసుకున్నాను. చూడండి, ఇదిగో స్లాష్ రౌటర్. ఇంకా ఆ పాత్కి వెళ్ళిపోయింది. ఇక్కడ డిప్లై చేసి ఇక్కడ నేను మన పోస్ట్ మ్యాన్ లో సెండ్ చేస్తే ఆటోమేటిక్గా మెసేజ్ అనేది వచ్చేస్తుంది. ఇదిగో నేను సేవ్ అండ్ డిప్లై. ఇంకా మానిటరింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ వచ్చిన దాన్ని బట్టి మానిటరింగ్కి వెళ్ళాలి. అంటే ఇవన్నీ ఏంటంటే ఈజీ స్టెప్స్. అండ్ మనకి ఇలా నేర్చుకుంటే ఎందుకు పోస్ట్ మ్యాన్ యూజ్ చేస్తున్నాము, ఎలా యూజ్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది మనకు తెలియాలి. దానికోసం ఇప్పుడు డిప్లై అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నా మెసేజ్ ఇదిగో ఇది తీసేస్తాను. ఇందులో సేవ్ కొడదాం. ఫస్ట్ సేవ్ అది. ఇందులో నా బాడీలో అథెంటికేషన్ ఆల్రెడీ ఉంటుంది. ఇక్కడ చాయిస్ పెట్టేస్తే చాలుగా. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆల్ఫాబెట్ అని పెడతాను. చూడండి, ఆల్ఫాబెట్ అని పెట్టాను. ఆల్ఫాబెట్ అని పెట్టా. ఇప్పుడు నేను మెసేజ్ ని సెండ్ చేస్తాను. చూడండి, మెసేజ్ సెండ్ చేస్తాను. 404 అనాథరైజ్డ్ అథెంటికేషన్ ఏముంది, అథెంటికేషన్ నన్ను. సో ఒకసారి చూడండి, 404 నాట్ ఫౌండ్ అంటే
ఇక్కడ అథెంటికేషన్ ఎర్రర్ అనేది ఇదిగో డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఇదిగో మన సిపిఐ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. దానికి నేను బేసిక్ అథెంటికేషన్ పెట్టుకుంటున్నా. బేసిక్ ఆల్రెడీ మనకు ఉన్నాయి కాబట్టి ఇదే నేను యూజ్ చేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు బాడీకి వెళ్ళి ఇప్పుడు సెండ్ చేస్తాను. అడ్రస్ ఇంతే. సేవ్ పాస్వర్డ్ బాడీ స్టార్ట్. ఈ అడ్రస్ వేరు, ఈ అడ్రస్ వేరు. ఇది ట్రైల్ నేను ప్రీవియస్ యూజ్ చేసిన అడ్రస్ అది. ఇదిగో ఇక్కడ ఏంటంటే 0C731 రావాలి. సో ఇప్పుడు అయితే చూడండి. ఓకేనా? అంటే నేను తీసుకున్న అడ్రస్ వేరు. యూఆర్ఎల్స్ మారడం కాదు, ఇది నా పాత టెనెంట్ది నేను యూజ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి కాపీ చేశాను కదా, అది నా పాత టెనెంట్ది, అందువల్ల అది వచ్చింది. ఓకేనా? సో పాత టెనెంట్ది అడ్రస్ ఉండేది, ఇప్పుడు ఏంటంటే 0C73F అనేది ఈ అడ్రస్ వచ్చింది. సో ఇదిగో చూడండి ఆల్ఫాబెట్ వచ్చింది. నేను ఇప్పుడు అది కాదు, నేను ఏం చేస్తున్నాను అంటే నంబర్ అని పెడుతున్నాను. ఇదిగో సారీ కంట్రోల్ చేయండి, నెంబర్ అని పెట్టా. ఇదిగో 1 2 3 4 వచ్చింది. అలా కాదు, నెంబర్ కాకుండా నేనేం చేస్తున్నానంటే ఏదోటి సంథింగ్ ఏదో పెట్టా. నెంబర్ కాదు, ఆల్ఫాబెట్ కాదు. నాకు వచ్చిందండి చాయిస్. ఓకే సారీ సారీ సారీ, ఒకసారి వినండి, కరెక్ట్ గా వచ్చింది చూడండి. నాకు ఏదైతే పేలోడ్ ఉందో అది వచ్చేసింది. నేను ఇక్కడ ఇన్వాలిడ్ చాయిస్ అనేది పెట్టలేదు, నేను కంటెంట్ మాడిఫైర్ లో ఇన్వాలిడ్ చాయిస్ అనేది పెట్టలేదు. కాబట్టి ఇది కూడా ఒక అందుకు మంచిదే. ఒకసారి చూడండి మీరు, ఇదిగో కంటెంట్ మాడిఫైర్ లో ఇలా పెడుతున్నారు కదా, నాకు కంటెంట్ మాడిఫైర్ లో పెట్టింది కాదు. అసలు కంటెంట్ మాడిఫైర్ పెట్టకుండా నేను రన్ చేస్తే ఏమొస్తుంది అంటే మన పేలోడ్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. మనం ఏ పేలోడ్ అయితే ఇస్తామో ఆ పేలోడ్ యాజ్ టీజ్ గా వస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే రౌటర్ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పంపిన డేటాలో కనుక ఇండియాలో నార్త్ కి సంబంధించింది అయితే ఒక చోటకి వెళ్ళింది, అలా కాదు ఇండియాలో సౌత్ కి సంబంధించింది అయితే ఒక చోటకి వెళ్ళింది. ఆ డేటా మొత్తం వెళ్ళిపోయింది. ఓకేనా? బేస్డ్ ఆన్ రౌటింగ్ కండిషన్. ఇప్పుడు ఇదిగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చేస్తే ఇన్వాలిడ్ చాయిస్ అని వస్తుంది, ఇన్వాలిడ్ చాయిస్ అని వస్తుంది. ఓకేనా? ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే బేస్డ్ ఆన్ రౌటింగ్ కండిషన్ XML మాత్రమే చేసాం. ఇప్పుడు అన్ని సార్లు XML అనేది కుదరదు, ఒక్కోసారి నాన్ XML కూడా ఇస్తూ ఉంటారు. అది బేస్డ్ ఆన్ అవర్ అప్లికేషన్. బిగ్ పేలోడ్స్ వచ్చినప్పుడు నాన్ XML కండిషన్స్ కూడా ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ నాన్ XML కండిషన్ ఎలా ఇస్తాం ఏంటి? నాన్ XML కండిషన్ ఇవ్వడానికి మనకేంటంటే ఫస్ట్ హెడర్ అనే దాన్ని ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. ఒక హెడర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఇవి కదా. ఓకే సారీ, ఇది ఒక కంటెంట్ మాడిఫైర్ తీసుకుంటున్నా. నాన్ XML కండిషన్ ఎలా ఇవ్వాలనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక కంటెంట్ మాడిఫైర్ తీసుకుంటున్నా. ఈ కంటెంట్ మాడిఫైర్ లో ఒక హెడర్ క్రియేట్ చేసుకున్నా. ఆ హెడర్ ఏంటంటే నేను క్రియేట్ చేసుకున్న హెడర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చాయిస్ అనుకుంటున్నాను. ఇది ఏంటంటే మనకి ఇన్పుట్ నుంచి వచ్చే XML పేలోడ్ నుంచి తీసుకోవాలి. XML పేలోడ్ నుంచి తీసుకోవాలంటే XPath అనే దాన్ని చూస్ చేసుకోవాలి. XPath లో ఏంటంటే స్లాష్ ఏ ఫీల్డ్ ని బేస్ చేసుకొని తీసుకుంటున్నామంటే చాయిస్ అనే ఫీల్డ్ ని బేస్ చేసుకొని తీసుకుంటున్నాం. కాబట్టి XPath అనే దాన్ని కూడా నేను ఇక్కడ ఏంటంటే చాయిస్ అని ఇస్తున్నాను.
CHOIC. ఓకేనా, చాయిస్. అండ్ ఎక్స్పాత్ కాబట్టి జావా డాట్ లాంగ్ డాట్ స్ట్రింగ్ అనేది డేటా టైప్ ఇవ్వాలి. ఇది నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇదిగో ఈ హెడర్ అనే దాన్ని నేను ఇప్పుడు యూజ్ చేసుకుంటాను, చాయిస్ అనేదాన్ని. ఈ హెడర్ అనే దాన్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ కండిషన్లో నేను ఏదైతే పెట్టానో ఈ చాయిస్ అనే ప్లేస్లో చూడండి, ఈ చాయిస్ ఇది XML కండిషన్. ఇక్కడ ఏంటంటే డాలర్ హెడర్ డాట్ మనం ఏ ప్రాపర్టీ అని పెట్టుకున్నామో ఆ ప్రాపర్టీ. ఇది ఇప్పుడు ఏంటంటే నాన్ XML కండిషన్ అంటారు. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, దీన్ని నాన్ XML కండిషన్ అంటారు. ఇది ఫస్ట్ దానికి ఇచ్చాను, ఫస్ట్ దానికి నాన్ XML కండిషన్ ఇచ్చాను. సెకండ్ దానికి XML కండిషనే ఉంది, చూడండి సెకండ్ దానికి XML కండిషనే ఉంది. థర్డ్ దానికి డిఫాల్ట్ ఉంది. సేవ్ చేసా అంటే డిప్లాయ్ కూడా హెడర్ XML కదా ఇచ్చాను కదా, అదే కదా సైకిల్ ఇచ్చింది. చూడండి దీంట్లో నాకు ఈ ఫీల్డ్ తీసుకుంటున్నాను చూడండి, అదే మీరు అబ్జర్వ్ చేయాల్సింది. హెడర్స్ నేను ఎప్పుడు ఎలా యూజ్ చేస్తున్నాను, ప్రాపర్టీస్ ఎప్పుడు ఎలా యూజ్ చేస్తున్నాను, వాటిని ఎందుకు యూజ్ చేస్తున్నాను. నిన్న మనకి ఏంటి డైనమిక్ గా మనం ఐడి అనే దాన్ని ప్లేస్ చేసుకోవాలి. అలా ప్లేస్ చేసుకోవడానికి నేను ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసుకొని డైనమిక్ గా 2 కావాలంటే 2 డేటా, 3 కావాలంటే 3, 4 కావాలంటే 4 డీటెయిల్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఆ XML కోడ్ ని నేను డైనమిక్ గా తీసుకుంటున్నాను. ఓకే, చాయిస్ అనే దాన్ని డైనమిక్ గా పంపించుకుంటున్నాను, అంటే దాన్ని నాన్ XML కండిషన్ ఇచ్చుకుంటున్నానని మీనింగ్. ఇక్కడ చూడండి నాన్ XML ఎక్కడ హెడర్ లో ఏంటి నాకు ఇక్కడ ఏమొస్తుంది, ఈ నేమ్ లో ఇదిగో /చాయిస్ అనే దాన్ని తీసుకున్నాను. అంటే ఇన్పుట్ నుంచి ఈ చాయిస్ దగ్గర ఏమొస్తుందో అది ఇక్కడికి వస్తుంది. దాన్ని నేను ఈ కండిషన్ లో మెన్షన్ చేసుకున్నాను. ఇదిగో ఇక్కడ ఈ కండిషన్ లో ప్లేస్ చేసుకున్నాను. ఇది నాన్ XML పెట్టుకొని ఈ హెడర్ ఇక్కడ చాయిస్ అనేది ఈ హెడర్ లో ఉంది, ఇక్కడ ఆ వాల్యూ వస్తుంది. నేను అక్కడ ఏ వాల్యూ పెట్టానో ఆ వాల్యూ ఇక్కడికి వస్తుంది. అది ఈక్వల్ టు ఆల్ఫాబెట్ అయితే నాకు ఇక్కడికి వస్తుంది అని. ఇప్పుడు ఆల్రెడీ డిప్లై చేశాను కాబట్టి ఇప్పుడు ఇదిగో ఇది పెట్టాను చూడండి, మళ్ళీ ఇదే వస్తుంది. అలా కాకుండా నెంబర్ పెడదాము, నెంబర్ పెట్టాను, నెంబర్ వచ్చింది. అలా కాదు ఆల్ఫాబెట్ పెడతాను, ఆల్ఫాబెట్ వస్తుంది. ఓకేనా. ఇందులో మనం ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇందులో XML కండిషన్స్, నాన్ XML కండిషన్స్ ఎలా ఇవ్వాలి, XML నాన్ XML కండిషన్స్ ఎలా ఇవ్వాలి, అది మెయిన్ గా తెలిస్తే ఇక్కడ మనకి ఇది పెద్ద లాజిక్ కాదు. ఒకసారి వినండి, వాడు సెండర్ నుంచి ఒక XML ఇప్పుడు మనం జస్ట్ ఒక్క రికార్డే పెట్టుకున్నాం, ఆడు 1 lakh రికార్డ్స్ ఉన్నదాన్ని పంపుతాడు. అందుట్లో పర్టికులర్ కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఆడు ఏం చేస్తాడంటే వాడి దగ్గర డిఫరెంట్ పేలోడ్స్ ఉంటాయి, ఆ పేలోడ్స్ లో ఒక కీ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఆ కీ ఫీల్డ్ ఈక్వల్ టు ఒక కోడ్ ఉంటుంది. కీ ఫీల్డ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఐడి అనుకోండి, ఐడి నెంబర్ 100 అయితేనే నువ్వు ప్రాసెస్ చేయి. ఐడి నెంబర్ 200 అనేది వస్తే గనక నేను పంపిన మెసేజ్ లో సేమ్ మెసేజ్ ఐడి కనుక 100 ఉంటేనే ఆ మెసేజ్ ని ఫాలో అప్ చేయి. ఐడి కనుక 200 ఉందనుకో ఫాలో అప్ చేయకూడదు. అలాంటి దాన్ని ఏం చేయాలంటే డిఫాల్ట్ రౌటర్ తీసుకెళ్ళిపోయి ఎండ్ చేసేది. నువ్వు మెసేజ్ ని ఫర్దర్ గా తీసుకెళ్ళకూడదు, డిఫాల్ట్ రౌటర్ చేసి ఎండ్ చేసి. అంటే అక్కడ ఏముంటది, ఒక బ్రాంచ్ ఒక డిఫాల్ట్ బ్రాంచ్ రెండే పెట్టుకుంటాం. ఐడి ఈక్వల్ టు 100 అయినప్పుడు మాత్రమే ఆ బ్రాంచ్ నుంచి అవుట్పుట్కి వెళ్ళింది. ఐడి ఈక్వల్ టు 100 కాకపోతే ఆ మెసేజ్ ఇంకా ఆ బ్రాంచ్కి వెళ్ళకుండా డిఫాల్ట్కి వెళ్ళి ఎండ్ అయిపోయింది. ఓకేనా, ఓకేనా, అర్థమైందా. సో అలా, సో అది ఇప్పుడు మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దాని కండిషన్ ఎలా ఇవ్వాలి. మెయిన్ ఈ కండిషన్స్ ఇవ్వడం రాకే ఐపీఎల్ ఫెయిల్ అయిపోతుంది, అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ అనేది ఎలా ఇవ్వాలి అనేది మెయిన్ మన నేర్చుకోవాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఆ కండిషన్ మనం అలా ఇవ్వగలం. ఇప్పుడు ఇందాక నేను ఒకటి చెప్పాను, ఏం చెప్పాను, చాయిస్ ఈక్వల్ టు ఆల్ఫాబెట్, అదే ఏది కంట్రీలో సౌత్ కి నార్త్ కి సంబంధించింది.
అంటే ఏమవ్వాలి, డిఫరెంట్ కంట్రీస్ వస్తున్నాయి. ఆ కంట్రీస్ లో ఇండియా అండ్ కోల్కతా ఉంటేనే నాకు ఆ ఒక బ్రాంచ్కి వెళ్ళు, ఇండియా అండ్ హైదరాబాద్ ఉంటేనే ఒక బ్రాంచ్కి వెళ్ళు, ఇండియా అండ్ తెలంగాణ ఉంటేనే ఒక బ్రాంచ్కి వెళ్ళు అని చెప్తున్నాను అక్కడ. అంటే నాకు 2 కండిషన్స్ కావాలి. 2 కండిషన్స్ కావాల్సి వచ్చినప్పుడు ఎలా పెట్టుకోవాలి అంటే చూడండి, 2 కండిషన్స్ కావాల్సి వచ్చినప్పుడు ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ XML కండిషన్ సరే ఇదే కంట్రోల్ సి, ఇదే కండిషన్ ని నువ్వు ఎలా పెట్టుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఈక్వల్ టు ఇండియా ఇయ్యి అండ్ రాసేయడమే, అండ్ మళ్ళీ ఇది కాపీ చేసి ఇది ఈక్వల్ టు నెంబర్ అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్. మనకు అర్థం కావడం కోసం ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా, ఇది వచ్చేపాటికి ఏపీ, ఇండియాలో ఏపీ అయితేనే, ఇండియాలో ఏపీకి సంబంధించిన డేటా మాత్రమే వస్తేనే ఈ రౌటర్కి వెళ్ళి, ఇంకో దాంట్లో ఇండియాలో ఒక ఢిల్లీకి సంబంధించిన డేటా వస్తే దీనికి వెళ్ళి, ఇంకా ఈ 2 స్టేట్స్ కాకుండా ఏ స్టేట్స్ అయినా సరే ఇండియాతో కంబైన్డ్ వస్తే దాన్ని ఇదిగో ఇక్కడికి పంపేసి ఇక్కడతో ఎగ్జిట్ చేసి ఇంకెక్కడికి పంపకు. నాకు ఇండియా టు ఆంధ్రప్రదేశ్ డేటా కావాలి లేదా ఇండియా టు ఢిల్లీ డేటా మాత్రమే కావాలి. అది కానీ ఇది కానీ 2 మాత్రమే వెళ్ళవు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, రౌటర్ అంటే ఇండియా ఢిల్లీ వస్తే ఇటు వెళ్ళిపోవాలి, ఇండియా ఏపీ వస్తే ఇటు వెళ్ళిపోవాలని ఉండదు. ఫస్ట్ కండిషన్ డిఫాల్ట్ వెళ్ళిపోయింది. రెండోది మనకి ఫస్ట్ కండిషన్ మాత్రమే సాటిస్ఫై అయింది. ఫస్ట్ది ఫెయిల్ అయితే సెకండ్ దానికి వెళ్ళింది, సెకండ్ది ఫెయిల్ అయితే డిఫాల్ట్కి వెళ్ళిపోయింది. ఒకవేళ 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి, నేను పంపిన దాంట్లో ఇండియా అండ్ ఢిల్లీ 2 డేటా ఉంది, కంబైండ్ ఉంది, అండ్ ఇండియా అండ్ ఏపీ 2 డేటాకి సంబంధించి 2 పేలోడ్స్ వచ్చినాయి ఒక దాంట్లో, 2 డిఫరెంట్ పేలోడ్స్ కింద 2 డిఫరెంట్ పేలోడ్స్ ఒక మెసేజ్ లోనే వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తుంది ఈ 2 కండిషన్స్ చెక్ చేసుకొని ఫస్ట్ బ్రాంచ్ యొక్క కండిషన్ ఏదైతే చూసుకొని దానికే పంపిస్తుంది. ఫస్ట్ బ్రాంచ్ ఒకటే ఎగ్జిక్యూట్ అయ్యింది, ఫస్ట్ ప్రయారిటీ. ఓకేనా, అలా బాగా గుర్తుపెట్టుకోండి. అలా ఇదేరా నాన్ ఎక్స్ఎంఎల్ చేశాను, ఎగ్జిక్యూట్ చేస్తేనే అయ్యింది. XML ఒక దాంట్లో ఇచ్చాను, ఒక దాంట్లో నాన్ XML ఇచ్చాను. అవును, కండిషన్ వేరు, వచ్చే డేటా అదే. నీకు అర్థం కావట్లేదు, ఇంకా వచ్చే డేటా అదే, కానీ నేను ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకుని వెళ్తున్నా. ఇది నాన్ XML, ఇది కండిషన్. ఇక్కడ ఎక్కడ XML // అని లేదు, దాన్ని తీసేసి దీన్ని పెట్టుకున్నా. ఇది నాన్ XML కండిషన్. XML అని పెట్టానా ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. ఇదిగో అప్పుడు ఇది హెడర్ అనే దాన్ని తీసేసి అప్పుడు నువ్వేం చేయాలి అంటే // చాయిస్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది కండిషన్ తప్పు. అవును సార్, రైట్ అంటూ చెప్దాం. అదే కదా నాన్ XML కండిషన్ నేను అనేది సాయి. అదిగో చూడండి, ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎక్కడ వచ్చింది అనేది మనకి ఇక్కడ తెలీదు. ఇదిగో ఈ మెసేజ్ ఐడి యొక్క ఐఫ్లో ఎర్రర్ వచ్చింది అంతే. ఈ మెసేజ్ ఐడి యొక్క ఐఫ్లోకి ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఏంటి అనేది మనకు తెలియదు. ఈ రౌటర్ దగ్గరికి వెళ్ళి ప్రాసెసింగ్కి వెళ్ళి ఇంకో ఫెయిల్ అయింది, రౌటర్ కండిషన్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే మనకు ఆటోమేటిక్ ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ మనకు అర్థమైతే అర్థం అవుతుంది అనేది తెలియదు. సమ్ టైమ్స్ అర్థం అవ్వచ్చు, సమ్ టైమ్స్ అర్థం అవ్వకపోవచ్చు. అర్థమైనా అర్థం అవ్వకపోయినా మనకు తెలుసు అన్నట్టుగా ఉండాలి మనం. అది ఎలాగంటే ఇటు చూడండి, ఈ ఎర్రర్ అనేది ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అప్కట్ నెట్ ఎస్ఎఫ్ సంథింగ్ ఏదో ఇచ్చేసాడు. ఇంకో XPath ఎక్స్ప్రెషన్, ఇది మనకి గుర్తుంది. అంత మెసేజ్ లో మనకి సంబంధించిన ఏదో ఒక కీ పాయింట్ దొరికింది. ఇక్కడ ఏమన్నాడు, XPath ఎక్స్ప్రెషన్ అనేది ఉంది అంటే XPath ఎక్స్ప్రెషన్ లో ఎక్కడో తప్పు చేసావు అని మనం బుర్రకి వెళ్ళిపోవాలి. ఓకేనా, XPath ఎక్స్ప్రెషన్ లో ఇక్కడ చూసి చెప్పవచ్చు, XPath ఎక్స్ప్రెషన్ నువ్వు తప్పు ఇచ్చేవారు ఆయన చెప్పేస్తుంది. అదేంటిది అనేది చెప్పలేదు ఇక్కడ. ఓకేనా, సో అందుకని మనకేంటంటే ఫెయిల్ అయితే గనక ఇన్ఫో వస్తుంది, ఇన్ఫో యాక్టివేట్ లో ఉంటుంది. ఇన్ఫో అంటే ఏంటంటే ఐఫ్లో ఎక్కడ ఫెయిల్ అయిపోయిందని చూపిస్తుంది. ఈ రౌటర్ దగ్గరకు వచ్చింది, ఇందులో కండిషన్ ఫెయిల్ అయిందిరా చూసుకో అని చెప్తుంది. XPath ఎక్స్ప్రెషన్ ఇది కూడా కరెక్ట్ గా చెప్పలేదు. చూడండి, 3 కండిషన్స్ ఇచ్చేసింది, ఏ కండిషన్ ఫెయిల్ అనేది మనకు తెలియదు.
అంటే అక్కడ నేను ఇచ్చింది ఏంటి, అందుకని ఈ మెసేజ్ లోనే మనం అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి ఇలా చూసిన అర్థమైంది, లేకపోతే ఒకసారి ఇలా చూస్తే అర్థమైంది. ఇక్కడ నాకు క్లియర్ గా చెప్పేస్తున్నాడు ఎక్స్ పాత్ ఎక్స్ప్రెషన్ అనేది తప్పు ఉంది అని. సో అందుకని నేను ఐఫ్లోకి వెళ్ళి 3 కండిషన్స్ చెక్ చేసుకుంటాను. ఇదిగో ఇక్కడ ఎక్స్ పాత్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాను, ఏం చేశాను అనేది. ఇదిగో ఎక్స్ పాత్ ఎక్స్ప్రెషన్, ఓ ఇది ఇచ్చానా, నాన్ ఎక్స్ఎంఎల్ ఇచ్చాను, సో ఇది ఏ నాన్ ఎక్స్ఎంఎల్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూడండి, డిప్లై చేయండి, సేవ్ అండ్ డిప్లై అని అడిగింది. ఎస్, ఇప్పుడు ఆటోమేటిక్గా నువ్వు డేటాను సెండ్ చేస్తే అదిగో కరెక్ట్. ఓకే, అలా ఎర్రర్స్ అనేవి మనకి ఏదో ఒక పాయింట్ దొరికింది, ఆ పాయింట్ బట్టి ఓహో మనం ఇచ్చింది తప్పు అని డిసైడ్ అవ్వాలి. ఇది రౌటింగ్ కండిషన్. ఓకేనా, అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. రికార్డింగ్ యాప్ చెప్తాను.